హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. రీసెంట్ మూవీస్ అన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర మిడ్ వీక్ లోకి ఎంటర్ అవగా అన్ని సినిమాలు కూడా ఆల్మోస్ట్ డ్రాప్ అయ్యాయి. బట్ దురంధర్ 2 ఒకటే ఇంకా స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేస్తూ ఉండగా ఇండియాలో వాజా 2 దురంధర్ 2 ఈక్వల్ గా పర్ఫార్మ్ చేస్తున్నాయి. బట్ ఓవర్సీస్ కి వచ్చేసరికి వాజా 2 డామినేషన్ గట్టిగా కనిపిస్తుంది. అండ్ ఇప్పటికే 180 కోట్ల మార్క్ దాటేసింది ఈ సినిమా. ఇక బైకర్ డిజాస్టర్ అవడానికి రెడీ అవుతూ ఉండగా రాకాస హిట్ అనిపించుకోవడానికి ఒక అడుగు దూరంలో మాత్రమే ఉంది. ఇక వీటితో పాటు డకెట్ అండ్ ఎల్ఏకే సినిమాలు ఎలా పర్ఫార్మ్ చేస్తున్నాయో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపీస్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా వాజా 2 విషయానికి వస్తే ఇండియాలో సండే 8.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా మండే 5 కోట్లు కలెక్ట్ చేసిందంటే అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ లో హోల్డ్ చేసిందో. ఇక ట్యూస్డే 4.9 కోట్లు, వెడ్నెస్డే 4.8 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా ఇండియాలో ఇప్పటివరకు కలెక్ట్ చేసిన గ్రాస్ 107 కోట్లు దాటింది. ఇక ఓవర్సీస్ లో మరో 75.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా 182.5 కోట్లు కలెక్ట్ చేసింది. అండ్ ఈ వీకెండ్ కే 200 కోట్ల వైపు వెళ్ళబోతున్న ఈ సినిమా ఫుల్ రన్ లో 250 కోట్లు అయితే ఈజీగా కొట్టేస్తుంది. మరి ఇండస్ట్రీ హిట్ అవుతుందో లేదో చూడాలి. ఇక బైకర్ విషయానికి వస్తే స్టిల్ 35-40 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేసుకుంటూ రావడంతో తెలుగు స్టేట్స్ లో షేర్ 8.7 కోట్లకి చేరుకుంది. గ్రాస్ 15.8 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా 1.15 లక్షలు, ఓవర్సీస్ లో 1.26 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ సినిమా ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 11.12 కోట్లకి చేరుకుంటే గ్రాస్ 21.3 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ టార్గెట్ 22 కోట్లు కావడంతో మరో 10.85 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. సో ఎలా చూసినా 10 కోట్ల వరకు లాసెస్ అయితే తప్పేలా లేవు. సో డబుల్ డిజాస్టర్ వడ్డీతో ఎండ్ కాబోతుంది ఈ సినిమా. ఇక రాకాస విషయానికి వస్తే స్టిల్ 40 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేసుకుంటూ వస్తుండడంతో తెలుగు స్టేట్స్ లో షేర్ 9.2 కోట్లకి చేరుకుంది. గ్రాస్ 15.6 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా 90 లక్షలు, ఓవర్సీస్ లో 2.1 కోటి వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 12.14 కోట్లకి చేరుకుంటే గ్రాస్ 22.9 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ టార్గెట్ 13.5 కోట్లు కావడంతో మరో 1.40 లక్షల షేర్ ని కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. సో ఆల్మోస్ట్ బిజినెస్ నైతే రికవరీ చేయబోతుంది ఈ సినిమా. ఇక డకాట్ విషయానికి వస్తే 5 రోజుల పాటు కోటికి తగ్గిన షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 6వ రోజు 65 లక్షలకి డ్రాప్ అవడంతో ఓవరాల్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. నైజాం 6.3 కోట్లు, సీడెడ్ 85 లక్షలు, ఆంధ్రాలో 4 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ సినిమా తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 11.2 కోట్లకి చేరుకోగా గ్రాస్ 20 కోట్లు దాటింది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా 2.2 కోట్లు, హిందీ నుంచి 3.35 కోట్ల షేర్, ఓవర్సీస్ నుంచి 5.6 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ సినిమా 6 days కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 22.3 కోట్లకి చేరుకోగా గ్రాస్ 45.6 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ టార్గెట్ 31 కోట్లు కావడంతో మరో 8.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. సో ఈ 3 days లో 70-80 లక్షలు కలెక్ట్ చేసుకుంటూ వెళ్ళి వీకెండ్ కి కోటి మార్క్ ని దాటిందంటే ఈజీగా వీకెండ్ కి మరో 5 కోట్ల షేర్ అయితే రికవరీ అవుతుంది. సో ఫుల్ రన్ లో ఖచ్చితంగా హిట్ వెటిక్తోనే ఎండ్ అవుతుంది ఈ సినిమా. ఇక ఎల్ఏకే విషయానికి వస్తే తెలుగు స్టేట్స్ లో మండే రోజు 30 లక్షలకి డ్రాప్ అవగా తర్వాత 28 లక్షలు నిన్న 27 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసింది. దాంతో తెలుగు స్టేట్స్ లో షేర్ 3.6 కోట్లకి చేరుకోగా గ్రాస్ 7 కోట్ల మార్క్ అందుకుంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ టార్గెట్ 9 కోట్లు కావడంతో మరో 5.4 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే ఇక్కడ హిట్ గా చెప్పొచ్చు. ఇక తమిళనాడులో 25.5 కోట్లు, కర్ణాటక 3.2 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 1.10 లక్షలు, ఓవర్సీస్ లో 10.6 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా 6 days కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 21.5 కోట్లకి చేరుకోగా గ్రాస్ 47.5 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ టార్గెట్ 39 కోట్లు కావడంతో మరో 17.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. డ్రాప్స్ అయితే గట్టిగానే కనిపిస్తున్నాయి, మరి చూడాలి ఎక్కడి వరకు వెళ్తుందో. ఇక దురంధర్ 2 విషయానికి వస్తే సండే తర్వాత కూడా 5 కోట్లకి తగ్గిన నెట్ కలెక్ట్ చేసుకుంటూ వచ్చిన ఈ సినిమా నేను ఇండియాలో 4 కోట్ల నెట్ 5 కోట్ల వరకు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. అండ్ దాంతో ఇండియాలో నెట్ 1090 కోట్లకి చేరుకోగా గ్రాస్ ఇండియాలో 1300 కోట్ల మార్క్ దాటింది. ఇక ఓవర్సీస్ లో మరో 416 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా 28 days కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 1725 కోట్లకి చేరుకుంది. సో ఇదైతే చాలా మంచి నంబర్. బట్ పార్ట్ 1 తో కంపేర్ చేసుకుంటే 2 weeks తర్వాత మాత్రం పార్ట్ 2 గట్టిగానే డ్రాప్ అయిందని చెప్పొచ్చు. సో చూడాలి ఇక్కడి నుంచి ఎంతవరకు వెళ్తుందో. ఈ రేంజ్ నెంబర్ల తర్వాత ఏ సినిమా పెడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది రీసెంట్ మూవీస్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఎన్ని సినిమాలు ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయి అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.